హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మార్కెట్ క్రాష్ ఇంకా టాప్ మార్కెట్ క్రాషెస్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ క్రాష్ అంటే ఏమిటి? మార్కెట్ క్రాష్ అనేది షేర్ ధరలు తక్కువ సమయంలో అకస్మాత్తుగా భారీగా పడిపోవడం. దీంతో పెట్టుబడిదారులకు భారీ నష్టాలు ఏర్పడతాయి. ఉదాహరణకి, నిఫ్టీ 25,000 నుండి కొన్ని వారాల్లో 20,000కి పడిపోయిందనుకోండి. ఇది సుమారుగా 20% తగ్గుదల. ఇలాంటి పరిస్థితిని మార్కెట్ క్రాష్ అంటారు. ఇప్పుడు చూద్దాం, ఇండియాలో జరిగిన టాప్ మార్కెట్ క్రాష్లు ఏమిటో. 1. హర్షద్ మెహ్తా స్కామ్ 1994. 2. బబుల్ బర్స్ట్ 2000. 3. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008. 4. కోవిడ్-19 క్రాష్ 2020. 1. హర్షద్ మెహతా స్కామ్. సంవత్సరం 1992. సెన్సెక్స్ దాదాపు 55% వరకు పడిపోయింది. నిఫ్టీ అప్పట్లో లేదు. 1996లో ప్రారంభమైంది. క్రాష్ కి కారణం బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేసి మార్కెట్ను మానిప్యులేట్ చేయడం. 2. డాట్కామ్ బబుల్ పగలడం. సంవత్సరం 2000. సెన్సెక్స్ సుమారుగా 56%. నిఫ్టీ 50% కంటే ఎక్కువ పడిపోయింది. కారణం టెక్ స్టాక్స్ మదింపు ఎక్కువ కావడం, అంతర్జాతీయ మార్కెట్ల కుప్పకూలడం. 3. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. సంవత్సరం 2008. సెన్సెక్స్ 21,000 నుండి 8,000కి, సుమారుగా 60% పతనం. నిఫ్టీ 6,200 నుండి 2,500కి, సుమారుగా 59% పతనం. కారణం లెహ్మన్ బ్రదర్స్ దివాళా, అమెరికాలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడం. 4. కోవిడ్-19 మార్కెట్ క్రాష్. సంవత్సరం మార్చి 2020. సెన్సెక్స్ 42,000 నుండి 25,000కి, సుమారుగా 40% పతనం. నిఫ్టీ 12,300 నుండి 7,500కి, సుమారుగా 38 నుండి 40% తగ్గుదల. కారణం కోవిడ్ లాక్డౌన్, ప్రపంచ వ్యాప్తంగా పానిక్. ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి.